ఆరాధ్య అవని దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరితో చాలా సరదాగా ఆటలాడుకుంటూ ఉంటుంది. ఇంతలో దాగుడు మూతలు అందరితో కలిసి చాలా సరదాగా ఆటలు ఆడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కొంతమంది పోలీసులు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పోలీసులు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న పోలీసులని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య పోలీస్ ఆఫీసర్‌ని పట్టుకొని దొరికేశారు, దొరికేశారు అని చెప్పేసి అయితే తన కళ్ళగంతల్ని తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ "మీరు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అక్షయ్ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా "ఏటి కిడ్నాప్ చేశారా అని అడుగుతున్నారేంటి? ఇది కిడ్నాపే. మాకు తెలియకుండా మా ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ చెప్పకుండా ఆరాధ్యని ఇక్కడికి తీసుకొని వచ్చారు అనంటే అది కిడ్నాప్ అనే కదా అర్థం. మళ్ళీ మీరెందుకు ఇలా అడుగుతున్నారు?" అని చెప్పేసైతే పోలీస్ ఆఫీసర్‌ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఈవిడ్ని తీసుకొని వెళ్లి జైల్‌లో వేస్తే అప్పుడు అర్థమవుతుంది ఈవిడికి కన్న తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో. వెళ్లి అక్కడ జైల్‌లో వేయండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. "ఏం మాట్లాడుతున్నారండి?" అని చెప్పేసైతే అవని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం "నువ్వు నాతో మాట్లాడకు. మర్యాదగా వెళ్లి వాళ్ళకి సరెండర్ అవ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్